నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోస్ట్ ఆఫీసులో భారీ స్కామ్ ఆలస్యంగా వెలుగు చూసింది. పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేసేందుకు వచ్చిన వారి నగదును ఏజెంట్ దర్జాగా నొక్కేశాడు. ఖాతాదారులు ఏళ్ల తరబడి డిపాజిట్ చేస్తున్న డబ్బులను దోచేశాడు. షేక్ ఇమాం కాసిం అనే వ్యక్తి ఆత్మకూరు పోస్ట్ ఆఫీసులో పోస్టల్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. అదే పోస్ట్ ఆఫీసులో దగుమాటి నారాయణ రెడ్డి, దగుమాటి నారాయణమ్మ, పి సుజాత, రాజమ్మ, డి శ్వేత, స్వాతిలు కొంతకాలంగా వారి ఖాతాలో డబ్బులను డిపాజిట్ చేస్తున్నారు. అందులో పనిచేస్తున్న షేక్ ఇమాం కాసిం వీళ్ల సేవింగ్ అకౌంట్స్తో పాటు టీడీఐ, ఎన్ఎస్సి, కేవైసీలను 5 ఏళ్లుగా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వారి సంతకాలను ఫోర్జరీ చేసి డిపాజిట్ చేసిన డబ్బులను దోచుకున్నాడు. వారికి తెలియకుండా 3 సంవత్సరాలుగా దాదాపు 30 లక్షల రూపాయలు తానే డ్రా చేసుకొని సొంత ఖర్చులకు వాడుకున్నాడు. తమ ఖాతాలో నగదు లేకపోవడంతో కస్టమర్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బాధితులు పోస్టల్ ఏజెంట్ను నిలదీయడంతో అసలు నిజం బయటపెట్టారు. తానే వారి సంతకాలు ఫోర్జరీ చేసి డిపాజిట్ చేసిన డబ్బులను తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పొద్దని బాధితులను ఇమాం కాసిం బ్రతిమలాడుకున్నాడు. అలా అక్రమంగా తీసుకున్న డబ్బులను రిటర్న్ ఇచ్చేందుకు వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారి వద్ద నుంచి కాజేసిన 30 లక్షలను తిరిగి ఇచ్చేందుకు బాధితులతో కాగితంపై రాయించుకున్నాడు. తప్పు ఒప్పుకొని బాధితులకు వారి డబ్బులు ఇవ్వకుండా ప్లేట్ ఫిరాయించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆయన ఏమిటి మేము చేసుకొని వస్తారే అని నమ్మకంతో నేను గమ్ముకున్నాను. ఆయనతో కూడా పోలేక నెలైనా కూడా ఇంకా రాలా అంటుంది. ఆమెను మాకు డబ్బులు ఇచ్చి ఇంత చెప్పేటట్టు మీరు పోండి అని మేము పోస్ట్ ఆఫీస్కి పోతే వాళ్ళు ఏమంటే ఇంకా ఏందమ్మా ఇంతసేపు రాకుండా ఎప్పుడు డ్రా చేసేసిందో అని అది డ్రా చేసింది ఇంకొక బ్యాంక్కి వేసేసిండు లేకుండానే. మేమంటే ఆయనంటే సంతకాలు పెట్టిందో పెట్టలేదో చిచ్చిండు. మా పిల్లకాయల వల్ల ముగ్గురు కూతుళ్ళు కాడ డ్రా చేసేసాడు. స్వాతి ఒక ఆమె, సుజాతమ్మ ఒక ఆమె, రాజమ్మ ఒక ఆమె, సీత ఒక ఆమె. నాది ఎక్కువే. అది వచ్చినప్పుడల్లా ఆయన వెళ్ళరు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. నాకు తెలవదు. ఆయన నమ్మకంగా నేను డబ్బులు వచ్చినప్పుడల్లా కట్టా ఉంది. ఇది 40,000 ఏమంటే ఒక బుక్ ఎల్ఈసీ కట్టాలంటే డబ్బులు నేను ఇంక ఈ రోజుల్లో ఈ చెయ్యి వణుకు సంతకం పెట్టలేకపోయాడు. డాక్టర్ కాడికి పోయి నేను ట్రీట్మెంట్ చేస్తే అప్పుడు పెట్టిస్తానండి. అట్ట 2-3 నెలలు జరిగిపోయింది. ఆమెను కూడా ఇంకా రాలేదు, ఇంకా అది పెట్టలేదు, ఇంకా రాలేదు. ఆమెను మాకు బొత్తిగా డబ్బులు లేవంటే 80,000 అప్లోడ్ తెచ్చింది. ఒకరోజు ఖర్చులకు కూడా డబ్బులు లేవు. నేను పొదుపు కట్టాలంటే 5,000 అప్లోడ్ తెచ్చింది. మళ్ళీ ఏమిటి ఈయన ఫోన్ చేసిన మా అల్లుడికి అదేంటి అట్టేపిస్తారో. ఇక పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏజెంట్గా పనిచేస్తున్న కాసిం చేసిన కుంభకోణంకు సంబంధించిన మరింత సమాచారం నెల్లూరు ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్ చెప్పండి. అంటే కేవలం 30 లక్షలేమన్నా ఇంకా ఏమైనా ఎక్కువగా ఏమైనా బయటపడే అవకాశం ఉందా? ప్రస్తుతానికి చూసుకుంటే నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలంలో ఒక పోస్టల్ ఏజెంట్ సుమారుగా 31 లక్షల రూపాయలు కాజేసినట్టు ఒక వదంతులు అయితే బయట వచ్చాయి. దీనికి సంబంధించి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రస్తుతానికి ఇంకా ఫిర్యాదు అయితే చేయలేదు. మొత్తం మీద దానికి సంబంధించిన కొన్ని వాయిస్లు అయితే ఇవ్వడం జరిగింది. షేక్ ఇమాం కాసిం అనే ఒక వ్యక్తి ఆత్మకూరులో పోస్టల్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. ఈ పోస్టల్ ఏజెంట్ గా పనిచేస్తూ గత 3-4 సంవత్సరాల నుంచి కూడా కొందరు బాధితులు సిక్కయి వెళ్ళలేని వారు లేదంటే మరికొంతమంది బాధితుల వద్ద తానే ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇటు ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, లేదంటే వారు ప్రతి నెల కూడా ఎవరి మంత్ కూడా కొంత పోస్ట్ లో డిపాజిట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే కూడా అనేక రకాలైన లావాదేవీలు జరుగుంటాయి బ్యాంకు ద్వారా. అంటే పోస్ట్ లో కూడా ఇప్పుడు ఒక బ్యాంకు లాగానే పనిచేస్తుంది కాబట్టి తాము చిన్న మొత్తాలతో పాటు అధిక మొత్తంలో కూడా తమ దగ్గర ఉన్న డబ్బులు కూడా బ్యాంకులో డిపాజిట్ చేయమని అంటే పోస్టుల్లో డిపాజిట్ చేయమని ఇచ్చేవాళ్ళం. ఇమాం కాసిం చాలా నమ్మకంగా ఉండేవాడు. మా ఇళ్ల వద్దకే వచ్చి డబ్బులు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలోనే తాము ఎప్పుడు కూడా బ్యాలెన్స్ లో కూడా చూసుకున్న పరిస్థితి లేదు. తాము డబ్బంతా నగదు జమ అవుతుందని చెప్పి అనుకున్నాం కానీ ఎక్కడ కూడా జమ కాని పరిస్థితి. సుమారుగా దీనికి సంబంధించి అనేక మంది కూడా ఇప్పుడు ఫిర్యాదులు చేశారు. వాళ్ళు ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే నారాయణ రెడ్డి, దగుమాటి నారాయణమ్మ, అలాగే పి సుజాత, రాజమ్మ, శ్వేత, స్వాతి ఇలా మరికొంతమంది కూడా వీళ్ళంతా బాధితులుగా చెప్పుకొస్తున్నారు. కానీ
మనం పోలీసు వారి వివరణ అడిగినప్పుడు అనేక విషయాలు కూడా వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ప్రస్తుతానికైతే ఫిర్యాదు కూడా ఎక్కడ అందలేదని, ఎవరైతే ఇమాం కాసిం వద్ద బాధితులని చెప్పుకుంటున్నవారు నేరుగా నిన్ననే ఒక మధ్యస్థం చేసుకున్నారని, ఏదైతే డబ్బులు తాము 31 లక్షలు కోల్పోయాం ఆ డబ్బులకి ఇమాం కాసింకి సంబంధించిన ఆస్తులు కావచ్చు, అలాగే సంబంధించిన కొన్ని ప్రో నోట్లు కావచ్చు, అలాగే హామీతో కూడుకున్న కొంత నగదుకు సంబంధించి తాను తిరిగి డబ్బులు చెల్లిస్తాను, ఎక్కడ ఫిర్యాదులు చేద్దని చెప్పి ఇమాం కాసిం వాళ్ళకి చెప్పినట్టు, ఇదే క్రమంలో కూడా చూసుకుంటే ఏదైనా బ్యాంకు లావాదేవీలు జరగాలంటే మనం డబ్బులు డిపాజిట్ చేయాల్సినప్పుడు డిపాజిట్ ఫామ్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే డబ్బులు తీసుకోవాలన్నా కూడా విత్డ్రాల్ ఫామ్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఇది ఆషామాషి విషయం కాదు. ఎక్కడ చిన్న సంతకంలో కూడా తేడా వచ్చినా కూడా డిజిటల్ సైన్స్ ఏదైనా వాళ్ళకి బ్యాంకు అధికారులకి ముందరే ఉంటుంది. వారంతా కూడా చూసిన తర్వాతే డిపాజిట్ విత్డ్రాల్ ఇస్తారు. ఇలాంటి సమయంలో 4-5 సంవత్సరాలుగా ఇమాం కాసిం అనే వ్యక్తి ఏ విధంగా నగదును డ్రా చేశాడు, ఒకరు కాదు సుమారుగా 10 మంది, మన పేర్లు చెప్పుకున్న విధంగానే 10 మంది దగ్గర మోసం జరిగింది. 31 లక్షల రూపాయలు మేము మోసపోయామని చెప్పి బాధితులు అయితే చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితిలో పోలీసుకి ఈ ఫిర్యాదు వెళ్తే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే గానీ ఈ నగదు ఇమాం కాసిం ఏ రూపంలో తీసుకున్నాడు, వీరు నిజంగా కూడా ఇంత డబ్బులు వీళ్ళని మోసం జరిగిందా, బాధితులంతా కూడా నిజంగానే బాధితులా, లేకుంటే దీంట్లో ఏమైనా గోల్మాల్ ఉందనే విషయాలన్నీ కూడా పోలీస్ ఫిర్యాదులో మాత్రమే తెలియాల్సి ఉంటుంది. కానీ మొత్తం మీద చూసుకుంటే ఈ వ్యవహారం అంతా కూడా కొంతైతే బాధితులు మోసపోయినట్టు తెలిసింది. కానీ ఇమాం వాసిం అనే వ్యక్తిని వీళ్ళు బెదిరించి ఆయన ఆస్తులు కూడా కొంత రాయించుకున్నట్టు, ప్రోనోట్ రాయించుకున్నట్టు మనకి పోలీసు గంగాధర్ ఉన్నారు ఆత్మకూర్చి ఆయన వివరణ కోరినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే వీరంతా కూడా బాధితులు నేరుగా కూడా ఆత్మకూరు డిఎస్పీ దగ్గరికి, వేణుగోపాల్ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి తమ గోడు వెల్లబుచ్చుకుంటున్నారు. ఫిర్యాదు కూడా నేరుగా డిఎస్పీకే ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. కానీ దీంట్లో మొత్తం మీద ఈ కేసు మర్మం చూసుకుంటే ఏదైనా బాధితులు తమకు ఏదైనా ఇబ్బందులు జరిగి తాము నష్టపోయిన నేరుగా వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మేము నష్టపోయాం, మాకు న్యాయం చేయండి, మాకు సహాయం చేయండి చెప్పి పోలీసులు తెలిపాల్సి ఉంటుంది. కానీ ఈ కేసులో మాత్రం నిన్ననే ఈ మధ్యస్థాన్ని జరిగిపోయి బాధితులంతా కూడా ప్రో నోట్లు తీసుకోవడం, ఇమాం కాసిం వద్ద కొంత సంతకాలు తీసుకోవడం, అలాగే త్వరలోనే ఇంత టైం పెట్టుకుని డబ్బులు ఇచ్చేస్తని చెప్పి ఇమాం కాసిం చెప్పినప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా అక్కడితో సద్దుమణిగిపోయింది అనుకున్నారు. కానీ వారే బయట చెప్పుకోవడం, మేము ఈ విధంగా ఇమాం కాసిం వద్ద సంతకాలు పెట్టించుకున్నాం, డబ్బులంతా కూడా ఎంతైతే మాది పోయినంత రికవరీ చేసుకున్నప్పుడు ఇక్కడ మధ్యస్థానికి ఇంకా తావే లేదు. సో మొత్తం మీద పోలీసులు ఫిర్యాదు స్వీకరిస్తారా, స్వీకరించిన తర్వాత వారు లోతుగా దర్యాప్తు చేస్తే ఏ విషయాలు బయటపడతాయి, ఇమాం కాసిం ఒక పోస్టల్ ఏజెంట్ గా నమ్మకంగా పనిచేయవలసిన పోయి వ్యక్తిగతంగా తాను డబ్బులు డ్రా చేసుకోవడం, లేకుంటే ఏదైనా ఇటు కస్టమర్లను ఇబ్బంది పెట్టి కానీ జరుగుంటే అది ఖచ్చితంగా తప్పు కింద, నేరం కింద వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇమాం కాసిం వ్యవహారం మొత్తం కూడా హాట్ టాపిక్ గా మరి నెల్లూరు జిల్లాలో థ్యాంక్ యూ విద్యాసాగర్.